లిక్కర్ రేట్ల విషయంలో బాదుడే కాదు, త్వరలో బీర్ల ధరల మూత కూడా మోగనుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం ఏ క్షణమైనా బీర్ల రేట్లు పెంచే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల భోగట్ట. ఈ మేరకు రేవంత్ సర్కార్ ఒక రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ధరల నిర్ణయాక కమిటీని సైతం నియమించింది. ఈ నెలాఖరుకల్లా కమిటీ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత సర్కారు బీర్ల ధరల పెంపుపై తుది నిర్ణయం తీసుకుంటుందని ఎక్సైజ్ శాఖ వర్గాలు ఉవాచ. కుడి చేత్తో రైతు భరోసా ఇచ్చామా, ఎడమ చేత్తో ఆ రొక్కం లాక్కున్నామా అన్నట్లుగా పాలకుల వైఖరి ఉందని అపవాదు. త్వరలో బీర్ల రేట్లు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కో బీరు ధర 10 నుంచి 20 రూపాయల వరకు పెరగనున్నట్లు అబ్కారీ శాఖ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. బీర్ల తయారీ కంపెనీల ఒత్తిడికి తలొగ్గే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నాటకీయ పరిణామాల మధ్య పెండింగ్ బిల్లులపై యునైటెడ్ బ్రెవరీస్ లిమిటెడ్ ఈ మధ్య ఎక్సైజ్ శాఖకు లేఖ రాసిన విషయం తెలిసిందే. అటు సెక్యూరిటీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు కూడా ఆ సంస్థ లేఖ రాసి రాష్ట్రం పరువు బజారు కిడిచింది. ఇక బీర్ల బేసిక్ రేటును గరిష్టంగా 33% పెంచాలన్నది యునైటెడ్ బ్రెవరీస్ ప్రధాన డిమాండ్. తెలంగాణతో పాటు మెజారిటీ రాష్ట్రాల్లో కస్టమర్లు తాగే బీర్లలో ఈ కంపెనీదే గుత్తాధిపత్యం. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో బీర్ల ధరలు కనీసం 20% తక్కువగా ఉన్నాయన్నది ఆ కంపెనీ ఆక్షేపణ. అందుకే రేట్ల పెంపు కోసం ఆ సంస్థ పట్టుబడుతున్నట్లు వినికిడి. కాదంటే రాష్ట్రంలో బీర్ల సప్లై నిలిపివేస్తామని యునైటెడ్ బ్రెవరీస్ సంస్థ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు తెలుస్తోంది. పెద్ద రచ్చగా మారిన ఈ వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి హడావిడిగా స్పందించి మొన్న ఈ మధ్య మీడియాకు వివరణ కూడా ఇచ్చారు. బీర్ల ధర గరిష్టంగా 33%, కుదరకపోతే కనిష్టంగా 25% పెంచాలన్నది యునైటెడ్ బ్రెవరీస్ కంపెనీ డిమాండ్. అంతకాకుండా 15 నుంచి 20% వరకైనా రేట్లు పెంచడానికి పాలకులు సుముఖంగా ఉన్నట్లు వెనికిడి. ఈ నేపథ్యంలో పక్క రాష్ట్రాల్లో బీర్ల ధరలు, అక్కడ చలామణిలో ఉన్న బ్రాండ్ల వివరాలను అధ్యయనం చేయాలని ఈ మధ్య జరిగిన ఓ సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. దీంతో ప్రభుత్వం ఓ రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. ధరల పెంపుపై ఉన్న అవకాశాలను సిఫార్సులు చేస్తూ ఈ నెలాఖరుకల్లా నివేదిక ఇవ్వాలని సూచించింది. నాణ్యత గల బీర్లను సరఫరా చేసే స్థానిక కంపెనీలకు రాష్ట్రంలో అవకాశం ఇవ్వాలన్నది ఎన్నో రోజులుగా వినిపిస్తున్న డిమాండ్. మార్కెట్లో కొత్త బ్రాండ్ల సరఫరాకు అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం ఒక సులభతర వాణిజ్య విధానాన్ని అనుసరించాలన్న సూచనలు, పారదర్శకమైన ఎంపానల్మెంట్ విధానాన్ని అమలు చేయాలన్న విజ్ఞప్తులు సైతం వస్తున్న విషయం తెలిసిందే. తద్వారా కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ మోనోపలీకి చెక్ పెట్టడమే కాకుండా రాష్ట్ర ఖజానాకు సైతం పరిపుష్టం చేసుకోవచ్చన్న వాదనలున్నాయి. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి రవాణా అవుతున్న మద్యం తాలూకా ట్యాక్స్ ఉత్పాదిత రాష్ట్రాలకే వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే జనవరి 26 నుంచి పంట పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో వేస్తామని సీఎం ప్రకటించిన కొద్ది రోజులకే ఇలా ఎక్సైజ్ ధరలు పెరగనున్నాయన్న వార్త బయటకు రావడం వివాదాస్పదమవుతోంది. వ్యవసాయదారులకు అండగా ఉండేందుకు రైతు భరోసా అని ఒకవైపు ప్రకటించి మరోవైపు ఆ డబ్బును ఇలా వెనక్కి రాబట్టుకోవాలని చూస్తున్నారన్నది పాలకులపై వస్తున్న అభియోగం. ఇది కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో లాక్కోవడమే అన్న విమర్శ వినిపిస్తోంది. ఇక రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్, సమ్మర్ సీజన్ లో బీర్ల డిమాండ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకుని రాష్ట్ర ఖజానా నింపుకోవాలన్నది సర్కార్ నీచమైన వ్యూహం అన్నది ఆరోపణ.